నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ ఆస్ట్రేలియా బంధంలో సరికొత్త మైలురాయి. మెల్బోర్న్ వేదికగా పీఎం మోదీకి చారిత్రాత్మక గౌరవం. $1 ట్రిలియన్ ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్ పై భారత్ కన్ను. పెట్టుబడులకు ఆహ్వానం పలికిన ప్రధాని. కేఎంసీ హాస్పిటల్ ఘటనపై స్పందించిన శివసేన నేత ఆదిత్య ఠాక్రే. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్. దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాల లోతు నీరు. సింగరేణి హక్కులపై కేంద్రంతో తాడోపేడు. ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం చంద్రబాబు సభలో కలకం. వేదిక ముందే నిరసన వ్యక్తం చేసిన మహిళ. గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్ఐఆర్ పై ప్రజల అభ్యంతరాలు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన కేటీఆర్. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్టు. బొగ్గు స్కామ్ నుండి రేవంత్ ను కాపాడేందుకే బీజేపీ నాటకాలు. మాజీ మంత్రి కొప్పుల సంచలన ఆరోపణలు. మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యంతోనే ల్యాండ్ గ్రాబింగ్. మాజీ ఆర్డీఓ భూమి కబ్జాపై సిపిఐ నారాయణ సంచలన ఆరోపణలు. దాదాకు అరుదైన గౌరవం. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి సౌరవ్ గంగూలీ. నష్టాల నుంచి కోరుకున్న సూచీలు. 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో దౌత్యపరంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మెల్బోర్న్ లోని చారిత్రాత్మక గవర్నమెంట్ హౌస్ విక్టోరియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారిక సైనిక స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు, రక్షణ దళాల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని వ్యూహాత్మకంగా, దౌత్యాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది. విక్టోరియా గవర్నమెంట్ హౌస్ ప్రాంగణంలో ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించిన అనంతరం ప్రధాని మోదీ గార్డ్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ ఆస్ట్రేలియాల భాగస్వామ్యం అత్యంత కీలకమైన తరుణంలో ప్రధాని మోదీకి లభించిన ఈ ఘన స్వాగతం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, సాంకేతికత, రక్షణ మరియు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల వ్యాపార ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బలమైన పునాది వేశారు. మెల్బోర్న్ లో జరిగిన ప్రతిష్టాత్మక భారత్ ఆస్ట్రేలియా CEO ఫోరంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆస్ట్రేలియాకు చెందిన భారీ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులను భారత్ కు ఆహ్వానించిన ప్రధాని భారతదేశంలోని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లభించే రక్షణ స్థిరమైన వృద్ధిని ప్రపంచ దేశాలకు వివరించారు. భారత్ లో పెన్షన్ సొమ్మును ఒక పవిత్రమైన నమ్మకంగా భావిస్తామని, ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియా ఫండ్స్ కు సురక్షితమైన అవకాశాలను కల్పిస్తామని पीएम मोदी భరోసానిచ్చారు. आज भारत में नेशनल हाईवेज लगभग 34 किलोमीटर प्रतिदिन की गति से बन रहे हैं. हर दिन 8 किलोमीटर से अधिक रेलवे ट्रैक्स लगाए जा रहे हैं. यह स्केल, स्पीड और स्टेबिलिटी तीनों का संगम है. स्टील सेक्टर में हम पहले से मजबूत सहयोगी रहे हैं. भारत आज दुनिया का दूसरा सबसे बड़ा क्रूड स्टील प्रोड्यूसर है. हम मिलकर लो कार्बन एल्यूमिनियम, ग्रीन आयरन और क्लीन मैन्युफैक्चरिंग पर काम कर सकते हैं. AI मिशन, क्वांटम मिशन और सेमीकंडक्टर प्रोग्राम के अंतर्गत भारत सरकार ने $10 बिलियन से ज्यादा का सपोर्ट दिया है. हम डेटा सेंटर, AI, क्वांटम, सेमीकंडक्टर और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर के क्षेत्र में मिलकर ग्लोबल सॉल्यूशंस तैयार कर सकते हैं. ऑस्ट्रेलिया के पेंशन फंड्स आज $4 ट्रिलियन से अधिक एसेट्स मैनेज करते हैं. भारत में पेंशन की बचत को एक पवित्र अमानत माना जाता है. हम इसे केवल कैपिटल नहीं, करोड़ों करोड़ों परिवारों का ट्रस्ट मानते हैं. भारत आपके फंड्स को सेफ, स्टेबल और सस्टेनेबल ग्रोथ का अवसर देता है. हमारा प्रयास रहेगा कि आपका ट्रस्ट भी बढ़े और आपका कैपिटल भी बढ़े. एजुकेशन और स्किल्स में दोनों देशों के बीच नेचुरल सिनर्जी है. डिकिन यूनिवर्सिटी और वुलंगडोंग यूनिवर्सिटी ने गिफ्ट सिटी में कैंपस खोलकर एक नया अध्याय शुरू किया है. यह भारत के प्रति उनके कॉन्फिडेंस का प्रतिबिंब है. हमारा साझा लक्ष्य होना चाहिए कि हम स्टूडेंट मोबिलिटी को टैलेंट पार्टनरशिप में बदले. మహారాష్ట్రలో వైద్యుల రక్షణ భద్రతపై భరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది. కళ్యాణ్ డొంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వైద్యుడిపై జరిగిన శారీరక దాడి ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. దారుణ ఘటనపై శివసేన ఎమ్మెల్యే యువ నేత ఆదిత్య ఠాక్రే అత్యంత కఠినంగా స్పందించారు. సమాజంలో ప్రాణాలు కాపాడే ఏ ఒక్క వైద్యుడిపై అయినా సరే చేసుకోవడం, దాడికి దిగడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై తన తక్షణమే కఠినపరమైన చట్టమైన చర్యలను కూడా తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 तारीख को जो यहाँ हादसा हुआ है, जो घटना घटी है, बहुत ही खराब है. हालांकि वो मिंदी गुट का हो, लेकिन किसी भी राजनीतिक दल का हो, मेरी तो मांग यही रहेगी कि ऐसे महिला हो या पुरुष डॉक्टर पे हो, किसी ने हाथ उठाना ये गलत है. अगर आप नर्सेस से सुने, डॉक्टर से सुने, यहाँ जो थे या ऑफ ड्यूटी भी थे उनसे बात सुने, तो बात साफ थी, स्पष्ट थी कि एक गर्भवती महिला यहाँ आई थी जिसका चेकअप हुआ. डॉक्टर ने कहा कि शायद आपको जब प्रीमेच्योर बेबी हो सकता है तो आपको NICU बेड की भी जरूरत हो सकती है. यहाँ बेड्स ऑक्यूपाइड है, कहीं और आपकी जो व्यवस्था है वो कर देते हैं. और उसी पे जो गुस्सा उन्होंने व्यक्त किया, फिर रमेश मात्रे को बुलाया, फिर दादागिरी की, हाथ उठाया, मारामारी की. इस सारे समय में उनकी डिलीवरी किसी दूसरे हॉस्पिटल में हो भी जाती
अच्छा, ये सब होने के बाद भी इसी हॉस्पिटल ने, इसी डॉक्टर ने उनको पूरी मदद की है। दूसरे हॉस्पिटल तक जाने तक ब्लड टेस्ट हो या जो भी सपोर्ट हो वो उन्होंने दिया है। बात यही है, बात स्पष्ट है कि आज हमारे देश में और हमारे राज्य में कानून की स्थिति आपको तो पूरी पता है। मैंने आज सुबह विधान भवन में भी यही मांग की है मुख्यमंत्री महोदय से कि जो हमारे गृह मंत्री भी है कि यही रमेश म्हात्रे का जो नगर सेवक पद है उनको बर्खास्त किया जाए, उनको अरेस्ट किया जाए और उनकी परेड निकाली जाए, क्योंकि किसी भी डॉक्टर पे हाथ उठाना मुझे लगता है सबसे बड़ा गुनाह है। దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రంతా నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఉదయాన్నే ఆఫీసులకు పనులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి డ్రైనేజీ పూడికెత్తిత పనులు చేపడుతూ నీటిని తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లూటియన్స్ ఢిల్లీతో పాటు ఐటీఓ కువాన్ లక్ష్మీనగర్ వంటి కీలక జంక్షన్ల వద్ద రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అండర్ పాస్లలో నీరు నిలిచిపోవడంతో రూట్లను దారి మళ్లించారు. ఇక మోటార్ సైకిళ్లు, ఆటోలు నీటిలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసే పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. తెలంగాణ జీవనాడి సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల కేటాయింపులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి అత్యంత స్పష్టమైన కఠినమైన సందేశాన్ని పంపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకుల మైనింగ్ లీజులను కేంద్రం తక్షణమే ఆమోదించాలని, ఆ బ్లాకులన్నింటినీ నేరుగా సింగరేణికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో ప్రైవేట్ సంస్థల ప్రమేయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. కేవలం గవర్నమెంట్ అంటే ప్రభుత్వాల మధ్య జరిగే కేటాయింపుల ద్వారానే ఈ ప్రక్రియ సాధ్యమవుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. Prior approval for the mining lease. That mining lease, we have been asking them to clear it. But unfortunately, by taking an excuse of MMDR Act, which has come in 2015, which is much later than, the Tadicharla coal block 2, which is allotted to Singareni College, showing that as an excuse and tried their level best to stop it. But we, presented all the facts in front of them and got the Tadicharla. Sir, you would demand for the other pending coal blocks. Of course, other blocks also, as Singareni College is a public sector undertaking, and it is catering the needs of many of the district people and unemployed youth. Nearing about 40,000-45,000 employees are working in that. Another 30,000-35,000 outsourcing employees are also working. And it's a public sector undertaking. I'm requesting the government of India to allot all the blocks to the Singareni College, government to government only, G to G only. So it is not a private sector undertaking. And more so, these areas under the tribal areas. So tribal areas lands cannot be given to any private people. Even if you auction it also, private individuals cannot mine it as per the act. Knowing that, it's a Government of India Act only, not the State Government Act. Knowing that also, if you are going for an auction and giving it to private individuals, they can't do it also. You are wasting the mineral. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న అధికారిక బహిరంగ సభలో ఒకసారిగా కలకలం రేగింది. సీఎం ప్రసంగిస్తున్న తరుణంలో సభకు వచ్చిన ఒక మహిళ వేదిక ముందే తన నిరసనను వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే స్పందించిన సీఎం పోలీసులను వారించారు. ఒక్క నిమిషం, పోలీసులు ఉండమ్మా ఉండు, పోలీసులు వినమ్మా, ఇటు రా, ఇటు నిలబడు అంటూ సదరు మహిళను వేదిక వద్దకు పిలిపించి మాట్లాడారు. సభలో నిరసన వ్యక్తం చేసిన సదరు మహిళకు సీఎం చంద్రబాబు మైకు ద్వారానే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వేలాది మంది ఉన్న బహిరంగ సభలో ఇలాంటి పనులు చేయడం పద్ధతి కాదని హితవు పలికారు. 10 మందిలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఇటు వచ్చి నిలబడు, నీ సమస్య ఏంటో నేను వింటాను, నీతో మాట్లాడుతానని ముఖ్యమంత్రి ఆమెకు స్పష్టమైన భరోసాను ఇచ్చారు. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా నిలబడుకో, ఇటురా, నేను మాట్లాడతాను, ఇట్రా, ఇటుకి 10 మందిలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను, ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉన్నవాళ్ళు మధ్యలో అందరూ వెళ్ళండి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు, నాకు అనుభవం ఉండి కూడా. భారత రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన రాజకీయ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తాజా పరిణామాలు, ముఖ్యంగా ఎస్ఐఆర్ కు సంబంధించిన ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ గా ఆ సందర్భంగా కీలక దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను, వారి ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ప్రజల పక్షాన్ని నిలబడి వారి హక్కుల కోసం పోరాడాలని, ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయడంపై నేతలకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి వేదికపై గ్రేటర్ ప్రజా ప్రతినిధులంతా హాజరై భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించడంతో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాప్తాడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు, ఆరోపణలకు బహిరంగంగా సమాధానం చెప్పేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ వద్ద ఆయనకు పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తోపుదుర్తి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు పోలీసులను వాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి అరెస్టు వార్త తెలియడంతో అనంతపురంలోని ప్రధాన కూడళ్ల వద్దకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల తీరు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితి మరింత చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. సింగరేణి బొగ్గుగన్ల కేటాయింపులు, క్రెడిట్ పాలిటిక్స్ పై తెలంగాణలో రాజకీయ రచ్చ ముదురుతోంది. సింగరేణి సంస్థ మనుగడ మరియు హక్కుల కోసం నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించారని, ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు సింగరేణి సంస్థ ఇంత బలోపేతంగా నిలబడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ గారు స్పష్టం చేశారు. నాడు సింగరేణి మనుగడ గురించి కనీసం మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీలు ఈరోజు తాడిచెర్ల బొగ్గుగన్ల కేటాయింపును తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ యొక్క తాడిచెర్ల 2 బ్లాక్ను ఈరోజు సింగరేణి సంస్థ కేటాయించడం జరిగిందనేటువంటిది మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే దీని వెనుక అనేక పోరాటాల నేపథ్యం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా మనకే ఎక్కువ బాధ్యత ఉంది. ఈ సంస్థ ఖచ్చితంగా కాపాడబడాలి. ఇందులో వేలాది లక్షలాది మందికి భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ విలసిల్లాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కానీ ఈరోజు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఓ దిక్కు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా వ్యవహారం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, అసలు తాడిచెర్ల బొగ్గు బ్లాకు ఇది వేలం వేసిన జాబితాలో ఉన్నదా? వేలం వేసిన జాబితాలో లేకుండానే మరి మీరు ఈరోజు కొత్తగా ఏదో కేటాయింపు చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. ఎన్నడూ కూడా మీరు సింగరేణి సంస్థ మనుగడ కోసం మాట్లాడలే. స్వయంగా కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు
స్వయంగా ఉండి వాళ్ళు టెండర్లు నిర్వహించడం కోసం చిట్టాపట్టాలు వేసుకొని టెండర్ నిర్వహించినటువంటి సంగతి మనం చూసినాం. మరి ఇలా వాళ్ళే మా ఘన విజయంగా ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ సింగరేణి సంస్థ బలోపేతం కావాలనే ఉద్దేశంతో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కోల్ బ్లాక్ వచ్చినా అది సింగరేణి సంస్థకే ఉండాలి. ఎందుకు అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో జరుగుతున్నటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ బలోపేతం కావడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ బలోపేతమైంది అనేటువంటిది ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. 1995 సంవత్సరంలోనే సింగరేణి సంస్థ ఈ బ్లాకును గుర్తించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా మేము ఇలా డిమాండ్ చేస్తున్నటువంటిది ఒకటే, గతంలో మీరేవైతే టెండర్లు పిలిచి యాక్షన్లోకి రాకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీకు చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం 3 కావచ్చు, సత్తుపల్లి 3 కావచ్చు, అది శ్రావణపల్లి కావచ్చు, వీటన్నిటిని కూడా సింగరేణి సంస్థకు కేటాయించిన నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీరు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడ్డట్టు, మీరు ఇలా చేస్తున్నటువంటి ఏదైతే సంబరం ఏదైతే ఉందో, మీరు మీ ఘనకార్యం ఏదైతే ఉందో నిజంగా ఉన్నట్టుగా మేము భావిస్తాం. కాబట్టి ఇది కేవలం మరి ఒక మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న విషయంగా మనం గమనించవచ్చు. సింగరేణి సంస్థలో జరిగినటువంటి బొగ్గు కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగమే అని కూడా మనం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో సాక్షాత్తు భూములను రక్షించాల్సిన రెవెన్యూ మంత్రి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. ఆవిలాల మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యగ్రాంతం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఓ మాజీ ఆర్టీఓ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని సైతం అధికార టీడీపీ నేతలు కబ్జా చేశారని, ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ నారాయణ తీవ్ర విమర్శలను గుప్పించారు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిలాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆర్టీఓ పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి బినామీ. ఇది అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకే చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి, ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీళ్ళు అనామకులు. వీళ్ళు మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి హరీష్ పవన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది గుమ్నాథ్ అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నవ్వు తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అగ్రనాయకుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలారెడ్డి కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తలో లేకుండా పోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళు స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది, అది వాళ్ళు తెలుసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దాదాపుగా నిలిచిన సౌరవ్ గంగూలీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. గంగూలీని ప్రతిష్టాత్మకమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చుకున్నట్లుగా వెల్లడించింది. యాదృచ్ఛికంగా ఆయన 54వ పురస్కరించుకుని ప్రకటన రావడం విశేషం. ఇక ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న 12వ భారతీయ క్రికెటర్ గా 10వ పురుషుల క్రికెటర్ గా దాదా సరికొత్త రికార్డును సృష్టించారు. భారత జట్టును క్లిష్ట సమయాల్లో నడిపించి విదేశీ గడ్డపై గెలవడం నేర్పిన ఈ బెంగాల్ టైగర్ ప్రస్థానానికి దక్కిన అసలైన గౌరవం ఇది. క్రికెట్ ప్రపంచంలో తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో, ముఖ్యంగా ఆఫ్ సైడ్ లో క్లాసిక్ షాట్లతో గాడ్ ఆఫ్ సైడ్ గా గంగూలీ పేరుగాంచారు. భారతదేశం తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన దాదా మొత్తం 18,575 అంతర్జాతీయ పరుగులు సాధించారు. ఇందులో 38 సెంచరీలున్నాయి. కేవలం
ఆటగాడిగానే కాకుండా 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో టీమిండియా కుదేలైన తరుణంలో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టులో సరికొత్త దూకుడును గెలుపు కసిని నింపారు. బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలు మెరుగు చూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. వరుసగా 6వ రోజైన బుధవారం కూడా విదేశీ మదుపర్లు 1963 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాలు కదలాడుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది. ఇక గత సెషన్ ముగింపు 76,503తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీగా పుంజుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,052 వద్ద కొనసాగుతుంది. ఇక మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 172 పాయింట్ల లాభంతో 24,054 వద్ద కదలాడుతుంది. ఇక సెన్సెక్స్ నిఫ్టీలో కళ్యాణ్ జ్యువెలర్స్, స్విగ్గీ, డిక్సన్ టెక్నాలజీస్, ఇంటర్నల్, పీజీ ఎలక్ట్రోపాస్ మొదలైన షేర్లు లాభాలో ఉన్నాయి. షేర్ మార్కెట్ ఇన్ఫోసిస్, నాల్కో, పాలిక్యాప్, సోలార్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్ల లాభంతో ఉంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 719 పాయింట్ల లాభంతో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ ఆస్ట్రేలియా బంధంలో సరికొత్త మైలురాయి. మెల్బోర్న్ వేదికగా పీఎం మోదీకి చారిత్రాత్మక గౌరవం. $1 ట్రిలియన్ ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్ పై భారత్ కన్ను. పెట్టుబడులకు ఆహ్వానం పలికిన ప్రధాని. కేఎంసీ హాస్పిటల్ ఘటనపై స్పందించిన శివసేన నేత ఆదిత్య ఠాక్రే. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్. దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాల లోతు నీరు. సింగరేణి హక్కులపై కేంద్రంతో తాడోపేడు. ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం చంద్రబాబు సభలో కలకం. వేదిక ముందే నిరసన వ్యక్తం చేసిన మహిళ. గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్ఐఆర్ పై ప్రజల అభ్యంతరాలు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన కేటీఆర్. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్టు. బొగ్గు స్కామ్ నుండి రేవంత్ ను కాపాడేందుకే బీజేపీ నాటకాలు. మాజీ మంత్రి కొప్పుల సంచలన ఆరోపణలు. మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యంతోనే ల్యాండ్ గ్రాబింగ్. మాజీ ఆర్డీఓ భూమి కబ్జాపై సిపిఐ నారాయణ సంచలన ఆరోపణలు. దాదాకు అరుదైన గౌరవం. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి సౌరవ్ గంగూలీ.
నష్టాల నుంచి కోరుకున్న సూచీలు 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.